జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా ముహూర్తం పూర్తయి సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటాడు అంటూ కొత్త డిస్కషన్ మొదలైంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాను గంపగుత్తగా కొనేసుకోవడానికి ఒక ప్రొడ్యూసర్ ముందుకొచ్చాడట. మొత్తంగా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ రైట్స్ అన్ని కలిపేసి 85 కోట్లకు అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమా ఏకంగా 81 కోట్ల షేర్ పట్టుకొచ్చింది. కాబట్టి ఈ సినిమాకు దానికంటే ఓ 5 పెట్టడానికి కూడా రెడీగానే ఉన్నారు కొందరు నిర్మాతలు. విశేషం ఏంటంటే ఇలాంటి దిమ్మ తిరిగే ఆఫర్ ఇచ్చినా కూడా కళ్యాణ్ రామ్ దీనిని తిరస్కరిస్తున్నాడట. ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా ఒప్పుకోవట్లేదు. ఆల్రెడీ తన గత సినిమాలతో నష్టపోయిన పంపిణీదారులకు ఈ సినిమాను ఇచ్చేద్దాం అనుకుంటున్నాడట కళ్యాణ్ రామ్. అందుకే ఇప్పుడు ఇలా ఒక నిర్మాతకే మొత్తంగా రైట్స్ అమ్మేస్తే రేపు అతను తనను నమ్ముకున్న పంపిణీదారులకు ఇవ్వకపోతే కష్టం. కాబట్టి కళ్యాణ్ రామ్ కాస్త ఆలోచనలో పడ్డాడనేది టాక్. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.